highly resembling devotion. The song is most effective devotional vibrations in the minds of the all people. Really, the concerts are so admirable and devotional. అత్యంత అద్భుతమైనటువంటి భావ ప్రేరణ కలిగినటువంటి ప్రకంపనాలను కలిగించేటటువంటి సుమధురమైనటువంటి గానాన్ని వినిపించారు. నమస్సుమాంజలు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ప్రార్థనా గీతల అనంతరం జిల్లా సాధనా సమితి అధ్యక్షులు మన రాయచోటి నియోజకవర్గంలో సమైక్యాంధ్ర నుండి ఇంతవరకు సమాజానికి సంబంధించిన శ్రేయస్కరమైనటువంటి ఏ అంశాన్నైనా కూడా క్షుణ్ణంగా చూడగలిగినటువంటి సీనియర్ పాత్రికేయులు, సంఘ సంస్కర్త, ఉన్నది ఉన్నట్టుగా ఏమాత్రము వాటికి అలంకరణ లేకుండా మాట్లాడేటటువంటి స్వభావం కలిగినటువంటి, ముక్కుసూటిగా వెళ్ళగలిగినటువంటి శ్రీ నాగిరెడ్డి గారు, జిల్లా సాధనా సమితి అధ్యక్షులు, వారిని సభాముఖంగా జిల్లా సాధనా సమితి తరపున వేదికపైకి రావాలని అందరి తరపున కోరుకుంటున్నాం. ఐ హోప్ యూ కెన్ గివ్ ఏ గుడ్ అప్లాస్. థ్యాంక్ యూ అన్న. ఇక మీకు సుపరిచితులు, అసలు రాయచోటిలో శాస్త్రీయంగా అర్హత కలిగినటువంటి ఒక మంచి వైద్యులుగా ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అంతేకాకుండా సమాజంలో ఎక్కడ ఏమి అవసరమైనా కూడా తన యొక్క వంతు ఉంది అంటూ ముందుకు వచ్చేటటువంటి మంచి మనసున్నటువంటి, చక్కని ఆలోచన తీరు, భక్తి భావాన్ని అన్ని మతాలలో కూడా చవిచూసి అన్ని మతాల సారాంశాన్ని వడపోసి వాటన్నింటినీ కూడా అందరికీ అందించగలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. హీ ఈజ్ నన్ అదర్ దాన్ శ్రీ డాక్టర్ బయారెడ్డి గారిని సభా వేదికపైకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కరతలా ధ్వనులు, క్లాప్స్ ప్లీజ్. వ్యక్తిని మార్చాలంటే మాటల వరవడి, ఆ వరవడిలో వాస్తవికతను తెలియజేసేటటువంటి భక్తి భావాలను చక్కగా చెప్పగలిగినటువంటి, మనుషుల యొక్క మనస్తత్వాన్ని చాలా పాజిటివ్గా ఫజల్ ఇలాహీ పైకి గివ్ హిమ్ ఏ గుడ్ అప్లాస్. అప్లాస్, క్లాప్స్, కరతలా ధ్వనులు. వెల్కమ్ సార్. అవును, కొన్ని నెలల తరబడి వారి విలువైన సమయాన్ని, వారి యొక్క అమూల్యమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పనంగా పెట్టి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఈనాడు మనము పండుగ జరుపుకుంటున్నటువంటి అన్నమయ్య జిల్లాను సాధించడంలో వారు కూడా ప్రమిదలుగా ఉండిపోయారు. మరి అలాంటి వారు సభావేదికపైకి వచ్చేటప్పుడు డెఫినెట్లీ వీ మస్ట్ ఆనర్ దెమ్ విత్ అవర్ క్లాప్స్.
ఇప్పుడు జిల్లా సాధన సమితి యొక్క ట్రెజరర్ శ్రీ భాస్కర్ రాజు గారిని సభా వేదికపైకి మనస్ఫూర్తిగా జిల్లా సాధన సమితి తరఫున ఆహ్వానించుతున్నాము. క్లాప్స్ ప్లీజ్. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా, విజయవంతంగా, సవ్యంగా, ఆహ్లాదభరితంగా అందరూ కూడా సంతోషపడే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి, ఈ కార్యక్రమ నిర్వహణను చేపట్టమని జిల్లా సాధనా సమితి అధ్యక్షులు శ్రీ నాగిరెడ్డి గారికి మైకును అందజేస్తున్నాను. ఈనాటి ఈ సభకు ప్రముఖమైనటువంటి వ్యక్తి, సర్పంచుల సంఘం యొక్క అధ్యక్షులు శ్రీ శ్రీనివాస డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ యాజ్ వెల్ యాజ్ ఏపీఐఏసి డైరెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వారిని సవినయంగా జిల్లా సాధనా సమితి తరపున సభా వేదికపైగా ఆహ్వానించుతున్నాం. శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారు ఫ్రమ్ చెల్లంపల్లి. Claps please, claps. మనము ఈ సమయంలో గుర్తు చేసుకోవాల్సింది శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారి బావగారు, ఎవరో కాదు, శ్రీ ధనుంజయ రెడ్డి ఐఏఎస్ గారు విశ్లేషించి వాస్తవికతను చక్కగా విడమరిచి చెప్పి మనకు రాయచోటి జిల్లాగా రావడానికి ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి లక్షణాలు, అంతేకాకుండా జిల్లా సాధన సమితిలో శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారు కూడా చాలా కీలకమైనటువంటి బాధ్యతలను వహించి ఈ యొక్క జిల్లాను సాధించుకోవడంలో ముఖ్యులయ్యారని, దానికి జిల్లా సాధన సమితి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. Very soon the program will be started. After a few minutes the cultural programs will be started. The performers are ready and they are very curious to perform their programs that you will be enjoyed very soon. సభకు నమస్కారం. మా పెద్దలు నాకు ధైర్యం, స్థైర్యం, శక్తి ఇచ్చిన పెద్దలు పూజ్యులు డాక్టర్ బయ్యారెడ్డి గారికి సభాముఖంగా వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మిత్రులు, నా మిత్రులు, అప్పుడప్పుడు మా శత్రువు, జామియా మసీద్ కమిటీ చైర్మన్ ఫజిలే ఇలాహీ గారికి, తర్వాత మా మిత్రుడు చెల్లంపల్లె ఏపీఐఏసి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి, నా సహచరుడు భాస్కర్ రాజు గారికి, సభకు విచ్చేసిన మీ అందరికీ రాయచోటి జిల్లా సాధన సమితి తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మీరు ఈ జిల్లా సాధన సమితి ప్రారంభించిన ప్రతి కార్యక్రమానికి సంపూర్ణమైన సహకారం, మద్దతు అందించారు. అందుకు సమితి తరఫున రాయచోటి ప్రజలందరికీ, తర్వాత
ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరూ ఈ పట్టణం జిల్లా కేంద్రం కావడానికి సహకరించిన ప్రతి ఒక్క అధికారికి మన ఇప్పుడు ప్రస్తుత కడప కలెక్టర్ విజయరామరాజు గారు, ఎస్పీ అన్బురాజన్ గారు, మన చల్లంపల్లె వాస్తవ్యుడు, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి గారు, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీమతి నీలం సాహ్ని గారు, ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమీర్ శర్మ గారు, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్ కుమార్ గారు, ఒకరని పేర్లు చెప్పడానికే చాలా టైం పడుతుంది. అందరికీ ఈ అధికారులందరికీ జిల్లా సాధన సమితి తరఫున, రాయచోటి పట్టణ ప్రజలు, రాయచోటి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా పట్టణం జిల్లా కేంద్రమైనందుకు ప్రజలు ఆనందాన్ని, ఈరోజు జరిగిన ఊరేగింపులో తమ ఆనందాన్ని, తమ భావావేశాన్ని, తమ ఫీలింగ్స్ను, భావాలను అన్నింటినీ ఈరోజు జరిగిన ఊరేగింపులో ప్రదర్శించారు. చాలా అద్భుతంగా, చాలా గొప్ప సహకారం అందించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఇప్పటి వరకు విజయవంతం చేశారు. తర్వాత అందులో భాగంగా నిన్నటి నుంచి వచ్చే శనివారం వరకు జరిగే అన్నమయ్య జిల్లా వారోత్సవాలను, ఆవిర్భావ వారోత్సవాలు, ఈ వారోత్సవాలను మీరు చూపించిన ఆదరాభిమానాలు ఇదే విధంగా కొనసాగించి వీటిని విజయవంతం చేయాలని సమితి తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఇకపోతే 2020లో గాంధీ జయంతి రోజు మేము రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలని సెప్టెంబర్లో నిర్ణయించి అక్టోబర్ 2వ తేదీ 150వ మహాత్మా గాంధీ 150వ జయంతి రోజు దీక్షలు ప్రారంభించినాం. మొట్టమొదటి రోజు డాక్టర్ బయారెడ్డి గారి నేతృత్వంలో కేవలం 3 మాత్రమే దీక్షల్లో పాల్పంచుకున్నారు. చివరి రోజుకు వచ్చేటప్పటికి అదొక వరద అయింది. ఎంత గొప్పగా జనం మాకు మద్దతు పలికినారు, దీక్షలను విజయవంతం చేసినారు అనేది నాకు చెప్పడానికి మాటలు లేవు. మేము ఈ సమితి తరఫున ఈ జిల్లా రావడంలో సమితి సభ్యులు, సమితి కీలక పాత్ర పోషించింది. మొట్టమొదటిగా మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదట రాయచోటిని జిల్లా కేంద్రం చేయాలనే ప్రతిపాదన అధికారుల దృష్టికి పోయినప్పుడు రాయచోట్లో ఏముంది, ఉండడానికి ఆఫీసులు పెట్టుకోవడానికి మెయిన్ రోడ్లో ఉన్న చింత చెట్లు కూడా కొట్టేసినారు, చెట్లు కూడా లేవు, ఎక్కడ కార్యాలయాన్ని పెట్టాలా అని మొట్టమొదట ప్రశ్న వేసింది రహదారుల భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు గారు. ఈయన మన కడప జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశారు. అందుకోసం 3 రోజులు రాత్రింబవళ్ళు శ్రమించి అధికారులందరి సహకారం, అంటే రహదారుల భవనాల శాఖ జేఈ గారు, మా సోషల్ వెల్ఫేర్ జేఈ గారు, ఇతర పెద్దలు అందరి సహకారంతో 3 రోజుల పాటు ఊరంతా తిరిగినాం. మేము ఎక్కడ ఏముండాయని గమనించడానికి. దీనికి ప్రత్యేకించి ఇప్పుడు స్టూడియో ఎన్ రిపోర్టర్ రెడ్డి ప్రసాద్ ఆ రోజు మాతో పాటు తిరిగి ఇక్కడ ఉండే సౌకర్యాలన్నింటినీ ఫోటోలు తీసి ఏ రకమైన ఆర్థిక ప్రతిఫలము ఆశించకుండా ఉచితంగా మాకు ఫోటోలు తీసి మేము తయారు చేసిన నివేదికలో తాను భాగస్వామి అయినాడు. ఈ నివేదిక మొట్టమొదట మేము 3 పేజీల నివేదిక అందజేశాం ఎమ్మెల్యే గారి ద్వారా కృష్ణబాబు గారికి. మన దగ్గర ఉండే సౌకర్యాలు, ఇక్కడ ఆఫీస్ పెట్టడానికి ఉండే వసతుల గురించి తెలియజేసినాం. తర్వాత 56 పేజీల నివేదిక, సవివరమైన నివేదికను అధికారులందరికీ తయారు చేసి అధికారులకు, ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందరికీ వ్యక్తిగతంగా ఒక బృందం ఇక్కడి నుంచి విజయవాడకు పోయి 2 రోజులు 3 రోజులు క్యాంపు వేసి అందరి అధికారులకు అందజేయడం జరిగింది. అయితే అధికారులంతా మా పైన దయపెట్టి మేము ఇచ్చిన నివేదికను మా సమక్షంలోనే చదివి, దీనికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తుంది. మేము ఖచ్చితంగా రాయచోటునే రికమెండ్ చేస్తాము జిల్లా కేంద్రంగా అని అప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
శ్రీమతి నీలం సాహ్ని గారు మాకు వాగ్దానం చేసినారు. అప్పుడున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు రాయచోటి తప్ప జిల్లా కేంద్రం కావడానికి ఏ పట్టణానికి అర్హత లేదు, మేము రాయచోటిని ఖచ్చితంగా రికమెండ్ చేస్తామని ఆయన వాగ్దానం చేసినారు. అట్లాగే కలిసిన అధికారులంతా మా నివేదిక చదివిన తర్వాత ఇది ఖచ్చితంగా రాయచోటికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, మేము రాయచోటిని జిల్లా కేంద్రం చేస్తామని మాకు ఆ రోజుల్లో హామీ ఇచ్చారు. ఇకపోతే స్థానికుడు, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి, మీ అందరికీ సుపరిచితుడు, చలంపల్లె వాస్తవ్యుడు ధనంజయ రెడ్డి గారు, మేము మీ నివేదికలో ఉన్న సవివరమైన వివరాలను మేము పరిశీలిస్తున్నాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం, మేము చేయగలిగినంత సహాయం చేస్తాము రాయచోటి జిల్లా కేంద్రం కావడానికి ఆయన ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, మేము చేసిన ఎంతో కొంత కష్టం ఈ రాయచోటి ప్రాంత ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి చాకచక్యం, ఆయన మాకు అందించిన సహకారం, మేము ఆయనకు అందించిన సహకారం, అధికారులందరి అండదండలు ఈరోజు అన్నమయ్య జిల్లా అవతరణ జరిగింది. అందుకు రాయచోటి పట్టణం జిల్లా కేంద్రం అయింది. దానికి మేము ఎంత ఆనందపడుతున్నామో, ఎంత గర్వపడుతున్నామో మేమైతే చెప్పలేము. ఎందుకంటే ఇవి మాటల్లో చెప్పడానికి, ఈ అనుభూతులు వివరించడానికి మాకు సాధ్యం కాదు. సాధ్యం కానంత ఆనందపడుతున్నాం. మేము ఈ నేలపైన పుట్టి పెరిగి రాయచోటి వాస్తవ్యులుగా రాష్ట్ర వ్యాప్తంగా నేనైతే విలేకరి నాగిరెడ్డి అని ఈ లోకల్గా తెలిస్తే రాయచోటి నాగిరెడ్డిగా మొత్తం రాష్ట్రమంతా విలేకరుల దృష్టిలో గుర్తు పొందినాను నేను. అంత గుర్తింపు ఇచ్చిన ఈ పట్టణానికి రుణం తీర్చుకునే క్రమంలో మా వంతు కృషి, మా వంతు కష్టం మేము చేసి ఈరోజు జిల్లా కేంద్రంగా రాయచోటిని సాధించుకోవడంలో విజయం సాధించాం. మరి జిల్లా కేంద్రం సాధించడం అనేది నా దృష్టిలో చాలా గొప్ప విషయమే. అయినా ఈ సాధించిన కేంద్రాన్ని నిలబెట్టుకొని దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసి, ఈ జిల్లాని అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఇంత గొప్ప జిల్లా లేదు అనే పేరు సంపాదించడానికి, అంత గుర్తింపు పొందడానికి ఈ ప్రాంతంలో ఉండే సౌకర్యాలను, ఈ ప్రాంత ప్రజల కష్ట నష్టాలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం, ఎమ్మెల్యే పైన ఒత్తిడి పెట్టడం, మిగిలిన ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం దానికి సంబంధించిన మంత్రులపైన ఒత్తిడి పెట్టి ఈ జిల్లాను గొప్ప జిల్లాగా తీర్చిదిద్దుకోవడానికి, ఈ పట్టణాన్ని మహాపట్టణంగా మార్చడానికి మేము కృషి చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తూ, అందుకు మీ వంతు సహాయ సహకారాలు మాకు నిరంతరం అందజేయాలని రాయచోటి జిల్లా సాధన సమితి తరఫున విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు మీరు చూపించిన ప్రేమ, అభిమానం, సహకారం ఇవన్నీ యథావిధిగా భవిష్యత్తులో కూడా కొనసాగించి మాకు మద్దతు పలుకుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై రాయచోటి. వినపడలేదు. జై రాయచోటి, జై రాయచోటి, జై రాయచోటి, జై అన్నమయ్య జిల్లా, జై అన్నమయ్య జిల్లా, జై అన్నమయ్య జిల్లా, జై హింద్. ఇప్పుడు చెప్పాను, నా మిత్రుడు నా శత్రువు ఇద్దరు అని. శ్రీ ఫజలే ఇలాహి గారు, ఆయన రోజాలో ఉన్నారు, రంజాన్ మాసం కాబట్టి ఆయన వెంటనే మనతో కలిసి ఒకసారి సభాముఖంగా మద్దతు పలకడానికి ఇచ్చేసినారు. ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. వేదికను అలంకరించిన పెద్దలు, మరి సభకు ఆసీనులైన మిత్రులు, మరి పెద్దలందరికీ నమస్కారం. మా నాగిరెడ్డి గారు నన్ను పరిచయం చేస్తూ అప్పుడప్పుడు మిత్రుడు, అప్పుడప్పుడు శత్రువు అన్నారు. కానీ నేను ఎప్పుడూ ఆయన శత్రువుగా చూడలేదు.
ఎల్లప్పుడూ మిత్రుడే. ఆయన చూస్తున్నాడేమో కానీ శత్రువుగా, నేనుగా ఎప్పుడు ఆయనకు శత్రువుగా చూడలేదు. తర్వాత ఈ రాయచోటి పట్టణం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించడం అనేది ఇది ఒక పెద్ద కళ. మనం ఏ రోజు ఊహించలేదు. ఒక పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం అంటే మన ఆలోచన అంతా రాష్ట్రం అంతా పార్లమెంటు నియోజకవర్గంగా ఏ కేంద్రం ఉంటుందో ఆ కేంద్రాన్నే జిల్లా కేంద్రంగా అనౌన్స్ చేస్తారని ఒక అపోహ ఉన్నింది. కానీ ఈ రాయచోటి ఈ మన రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గంలోకెల్లా నడిబొడ్డున ఉండేది కేవలం రాయచోటి పట్టణమే. ఎన్ని విధాలు చూసినా అందరికీ, ప్రజలకు మరియు అధికారులకు అందరికీ ఆమోదయోగ్యమైన కేంద్రము రాయచోటి పట్టణమే. ఈ దృష్టితో దీన్ని జిల్లా కేంద్రంగా సాధించడానికి మన నాగిరెడ్డి గారు, మన డాక్టర్ బాయారెడ్డి గారు ఇతరులందరూ కలిసి ఒక రాయచోటి జిల్లా సాధన సమితి అని చేసినప్పుడే దీనికి అంకురం ఏర్పడినట్టు అయిపోయింది. జిల్లా కేంద్రం వస్తుంది అనేది ఒక ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఎందుకంటే ఈ నివేదికలు తయారు చేయడంలో మన నాగిరెడ్డి గారు చాలా సమర్థులు. అన్ని విధాలా ఆలోచించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వగల సమర్థులు. వారు ఇప్పుడు చెప్పినట్టు బాయారెడ్డి సార్ కూడా చెప్పినారు. ఒక నివేదిక పుస్తక రూపంలో, ఒక మ్యాప్ రూపంలో తయారు చేసి రాయచోటి పట్టణం అనేది జిల్లా కేంద్రంగా ఏ విధంగా అవసరము, ఏ విధంగా దీన్ని ఎన్నుకోవాలనేది డీటెయిల్గా వాళ్ళు తయారు చేసి అధికారులకు మెప్పించి రాజకీయ సహకారం కూడా తీసుకున్నారు. ఈ రాజకీయ సహకారంలో మన గడికోట ఎమ్మెల్యే, మన రాయచోటి ఎమ్మెల్యే చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి కృషి కూడా ఎంతో ఉంది. రాజకీయ డెసిషన్లు, తర్వాత అధికారుల సహకారము, అందరి సహకారము లేదంటే ఈ జిల్లా కేంద్రము కావడం అంత సులభం కాదు. దీనికి మనమంతా జిల్లా సాధన సమితికి, మరి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి, తర్వాత దీన్ని సాధించుటకు సహకారము చేసిన ఇతర రాజకీయ ప్రతినిధులు అందరికీ కూడా, అధికారులకు అందరి తరఫున రాయచోటి ప్రజలు మనం ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలా. ఆ తర్వాత రాయచోటిలో మనకు కృష్ణబాబు కలెక్టర్ గారు ఉన్నప్పుడు చెప్పినట్టు అందరికీ ఈ మన హౌసింగ్ వసతి చాలా మందికి లేదు. అంటే బయట చూడడం జిల్లా కేంద్రంగా ఉండే ఆఫీసర్లు కనీసం 1500-2000 మందికి ఇక్కడ మనము హౌసింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. దానిగా మనము శక్తివంతంగా లేకుండా కృషి చేసి విరివిగా ఏమైనా ల్యాండ్స్ తీసుకుని ప్రైవేట్ హౌసింగ్ సొసైటీస్ కానీ గవర్నమెంట్ కొని హౌసింగ్ బోర్డుతో కూడా విరివిగా దీంట్లో గృహ నిర్మాణం చేపట్టి వాళ్ళకు వచ్చే అతిథులందరికీ మనము సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది. అప్పుడే మనం ఇప్పుడు మనం ఈ జిల్లా కేంద్రం ఈ వారోత్సవాలు చేసుకోవడానికి మనమంతా చాలా సంతోషంగా దీన్ని వారోత్సవాలు పాటించవలసిన అవసరం ఉంది. దీనికి మనం అందరి తరఫున, ప్రజలందరి తరఫున, మా తరఫున, మన జిల్లా సాధన సమితి గారికి, మరి మన రాయచోటి ఎమ్మెల్యే చీఫ్ విప్ శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, మన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై రాయచోటి, జై అన్నమయ్య జిల్లా, జై అన్నమయ్య జిల్లా, జై రాయచోటి. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రసంగాలు మీకందరికీ బోర్ అవుతుంది కాబట్టి పిల్లల కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. మన మిత్రుడు జనార్దన్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. థ్యాంక్ యూ అన్న. By the way, I am Janardhan, lecturer, Dike College, as well as the chief advisor of all private schools association, Kadapa district, and chief advisor of Sri Bharati Vidyabhavan and Oxford J School. ఈనాటి జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కు విచ్చేసినటువంటి రాయచోటి అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇక కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రారంభమవుతాయి. నిన్నటి రోజున కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఒక అకాడమీ
గౌరవనీయులు ప్రియతమ ముఖ్యమంత్రి గారి అవార్డు పొందినటువంటి ఇన్స్టిట్యూషన్ ముద్రా డాన్స్ అకాడమీ స్కూల్ ఫ్రమ్ కడప ఇప్పుడు వారి యొక్క పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీ యొక్క ఉత్సాహాన్ని తెలియచేయటానికి మీ యొక్క క్లాప్స్ ద్వారా సరిపోవు. పిల్లలందరికీ కూడా మీరు ఇవ్వగలిగినటువంటి వన్ అండ్ ఓన్లీ ప్రైజ్ అండ్ రివార్డ్ ఈజ్ ఓన్లీ యువర్ క్లాప్స్, యువర్ ఎంకరేజ్మెంట్ త్రూ క్లాప్స్. మీ యొక్క ఉత్సాహాన్ని మీ కరతలా ధ్వనుల ద్వారా తెలియజేయాలి. ప్లీజ్ గట్టిగా. థ్యాంక్ యూ. శ్రీమతి విజయశాంతి గారు, చైర్మన్ అండ్ ఫౌండర్ ఆఫ్ ముద్రా డాన్స్ స్కూల్ కడప. వీరి యొక్క ఆధ్వర్యంలో పిల్లలు బాగా చక్కగా ట్రైన్ అప్ అయ్యారు. వెరీ సిస్టమేటిక్, ట్రెడిషనల్ అండ్ కల్చరల్ రివీలింగ్ ప్రోగ్రామ్ ఇక త్వరలో ప్రారంభమవుతుంది. అండ్ ప్రేయర్ డాన్స్ ఆల్సో. థ్యాంక్ యూ మేడం. साधकं कलाधरावतं सकं विलासि लोकरक्षकं मुदाकरातमोदकं सदा मुक्तिसाधकं कलाधरावतं सकं विलासि लोकरक्षकं मनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशतो लोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं जरेदरोदरं नमस्करोमि भास्वरम् सगरि सा सगमा गमपा मपनिदपा मपनि परिसा समगरि सगरि सरि समिदपा सरि सारि सदानि पाम गमपा अम्म చేసెను కానలుగు బొమ్మ అయ్య చేతతల తెగినదమ్మ బ్రహ్మరాకను ఇక నుదుట తిరగరాసి జన్మయెత్తే గజము శిరము తోటి తలను ఎత్తే గుణము గణము జలము జగము కొలువ ప్రథమ వినుత వేలుపయ్యే వరములడగ క్షణమే తరలి వచ్చే ధనన 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 ధన ధన ధీం తుమి కుదక ధీం నాథ కీటకు నాట్య గణపై యతాంతితం దైత దైత్యకతో ధీం తుమి కుదక ప్రణవనాదం ఓంకారం ప్రసన్నవదనం ములే ప్రతివేళ అంకుశముని లీలా రాస భారత తల్లిదండ్రుల చరణ సేవ చాలిన జయలు కోటి సూర్య మదన్ జానపద నృత్యం పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నాది నక్కిలిసు శ్రీ మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద గోవింద వీణామాల వాడ వెంకటేశుడా
Please ప్లేసెస్ get back. కూర్చోండి, మీ ప్లేసుల్లో మీరు కూర్చోండి. మీరు పోలా కూర్చోండి. 1 by 1 ఖచ్చితంగా పోకపోతే అందరినీ పిలుస్తాం. పిలిచము. పిల్లలను నిలబెట్టడం వల్ల స్ట్రైన్ కూడా అవుతారు. చైర్స్ ఉన్నాయి, కూర్చోండి. అయిపోయింది. ఒక్కొక్కరికి 3-4 పాటలు కుదరవు. హలో 3 పాటలేనయ్యా చాలు. ఇప్పుడు జిల్లాను ఉద్దేశించి give సాంగ్ మధ్యలో రామా. అన్నా, come. సార్ ఒక్క Come పాట on. కాదు, 3 పాటలండి. రండి, స్టార్ట్ చేయమని తొందరగా. అక్కడికి పోతేనే పిలిచడం. ప్రాబ్లం కాదు, అడుగు. సాంగ్ మధ్యలో నెట్ ప్రాబ్లం వల్ల ఆగిందండి. దిస్ ఇస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈస్ వెరీ నైట్ ప్రాబ్లం వస్తుంది, అందువల్ల ఫీల్ డిసప్పాయింట్. దట్ ఈస్ ద డిఫెక్ట్ ఆఫ్ యువర్ ఫోన్. వాట్ టు డూ? ప్లీజ్ కైండ్లీ కమ్ అండ్ టేక్ యువర్ షీల్డ్. ఇప్పుడు గౌరవ సత్కారాన్ని నిర్వహించుతున్నాము. Claps please. సభా వేదికపైకి అనహ్వాన్ సభా మర్యాదను పాటించాలి. ఎవరంటే వారు వేదికపైకి రాకూడదు. ఇప్పుడు గాన కళాకారుడు శ్రీ భాస్కర్ రెడ్డి గారిని పెంచనున్నారు. భాస్కర్ రెడ్డి సార్. అందరికీ నమస్కారం. సాధన సమితికి పెద్దలందరికీ నమస్కారం. మనము ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే మన ప్రియతమ సీఎం జగన్ గారి చలువే అని చెప్పి అందరికి తెలుసు. కాబట్టి ఆయన మీదనే ఒక పాట పాడితే బాగుంటుందేమో అని చెప్పని నా మనసు కనిపించింది. జగన్మోహనావు నవమోహన, జగన్మోహనావు నవమోహన, నీ చెలిమియే చాలు సమ్మోహన. నీ మనసులో ఉంది నవనీతము, నీ వాక్కులో ఉంది నవగీతము. నీ మనసులో ఉంది నవనీతము, నీ వాక్కులో ఉంది నవగీతము. నీ కరుణయే మాకు కాంచాలము, నీ ఉన్నతావే నవనందనం. జగన్మోహనావు నవమోహన, నీ చెలిమియే
నవజనులు కట్టారు పట్టాభిషేకం జగన్మోహనావు నవమోహన నీ చెలిమియే చాలు సంమోహన జగన్మోహనావు నవమోహన జననేతవయ్యావు జననేతవయ్యావు జగజేతవయ్యావు ఈనాడు మాకు జిల్లాలు ఈనాడు మాకు జిల్లాలు నవమోహనావు జగన్మోహన జగన్మోహనావు నవమోహన నీ చెలిమియే చాలు సమ్మోహన నెక్స్ట్ మళ్ళీ ఒక మిక్స్డ్ ఫోక్ సాంగ్ వస్తుంది. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి శోభాలి 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 చూడి కొడుతనాచారి శోభాలి శోభాలి శోభితయట తమితో కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే చూశాడు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలే అమ్మ జాతరలో పోతరా దూకినట్టు గుంపు కూడినట్టు ఎర్రగొండ రొట్టెలోన మిరప దొక్కు దొరికినట్టు పాట సుండు
ఇక్కడ ఉండే వ్యవహారం కనీసం 5,000 మంది చూస్తున్నారు బయట. ఇక్కడ చేసేవాళ్ళు కాకుండా మీరు చేసే అల్లరి క్రమశిక్షణ లేకపోవడం చాలా ఇబ్బందికరం. దయచేసి సహకరించండి. ఇది కార్యక్రమం నిజంగానే విజయవంతం కావాలంటే. నెక్స్ట్ ఐపీఎస్ Then I can start. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాజు మీదొచ్చే రామ్ రెడ్డి. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాజు మీదొచ్చే రామ్ రెడ్డి. యమహా ఎత్తుకొచ్చే యాని రెడ్డి, బజాజ్ మీదొచ్చే బాల్ రెడ్డి. స్టార్ట్ అయిన ఎయ్యరాలు వచ్చాక అగరాలు ఎట్టా సచ్చేది రామ్ రెడ్డి రెడ్డి. రెడ్డి గారి రెడ్డి గారే రెడ్డి గారి కోరాలి రెచ్చిపోతే ఎట్టా గట్టా. రెడ్డి గారి కోరాలి రెచ్చిపోతే ఎట్టా గట్టా. బుల్లెట్ ఆ బుల్లెట్ అరే బుల్ 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 బుల్లెట్. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాతు మీదొచ్చే రామ్ రెడ్డి. చిక 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 చిక
వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చుట్టులేని గోపాలుడే, చుట్టు వేసే భూపాలుడే, వీసం వచ్చిన బాలుడే, మాట వింటే పడిపోవుడే, కట్టిగా చీకటిలో కన్ను పడతడే, వెన్న ముద్దలని వెంట పడతడే, పూల చేతడే, గానమేస్తడే, నాయనుడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే